బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. షేర్లింగంపల్లి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రెస్ మీట్. IIITలో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తాం. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. డివి శేష్ ఆధ్వర్యంలో అఖిరానందన్ గ్రాండ్ ఎంట్రీ. షేర్లింగంపల్లి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సనత్ నగర్ శాసనసభ్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు కనబడతలేదమ్మా ఇంకా వీళ్ళు అడ్డముర్రా ముంగట వారి కెమెరాలు చూపెట్టాలి కదా మరి. గౌరవనీయులు కుకట్పల్లి ఎమ్మెల్యే పెద్దలు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మరి పెద్దలు వద్దిరాజు రవిచంద్ర గారు, గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు సోదరిమణి శ్రీమతి మాధవరం రోజా గారు, రంగారావు గారు, అట్లాగే గౌరవనీయులు చందానగర్ మాజీ కార్పొరేటర్ సోదరి బొబ్బ నవత గారు, అట్లాగే సోదరి మమతా గారు, అట్లాగే సోదరి రోజా గారు, అనిల్ రెడ్డి గారు, ఇంకా సతీష్ గారు, మన రవి యాదవ్ గారు, సాయిబాబా గారు, నరేందర్ యాదవ్ గారు, నరేందర్ గారు, సుబ్బరాజ్ గారు, మా కిషనన్న గారు, ఇంకా పేరున మల్లారెడ్డి గారు, శివరాజ్ గారు, ఇంకా శ్రీకాంత్ గారు, పేరున అందరికీ, సంగారెడ్డి గారు, ఎవరో పేర్లు చెప్పలేదో జర తిట్టుకోకురి బై ప్లీజ్, తిట్టుకోకురి. వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఆ వెనకాలకున్న మా కనబడకున్నా కూడా చాలా ఓపికగా ఉన్న మా ఆడపిల్లలందరికీ నమస్కారం తెలియజేస్తూ పత్రికా మిత్రులకు నమస్కారం. వాళ్ళ సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి గారు మరి పార్టీలోకి వచ్చారు శ్రీరామ్ నగర్ నుండి. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ చదువుకున్న విద్యాధికులైన మరి విజయ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు మరి పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తానంటూ ముందుకు రావడం మనకు తప్పకుండా శుభసూచకం. ఎందుకంటే ఒకవైపు మనకు ఆల్రెడీ పార్టీలో షేర్లింగంపల్లిలో అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు పార్టీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండు, కానీ బహుశా నాకు తెలిసి మొత్తం హైదరాబాద్లో ఎక్కడ పార్టీ బలంగా ఉందంటే నాకు తెలిసి ఇలా షేర్లింగంపల్లి నంబర్ 1 నియోజకవర్గం. ఎమ్మెల్యే పోతే పోయిండు, కానీ ఎమ్మెల్యే పోయినాక పార్టీ అంతా లేచి కూర్చున్నది. ఎమ్మెల్యే పోయిండేమో కానీ మొత్తం పార్టీ లేచి కూర్చున్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24కి 24 మళ్ళా ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో కొట్లాడే అవకాశం, కొట్టే అవకాశం షేర్లింగంపల్లిలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు 2 కారణాలు. ఒకటి, మనం పని చేసి ఓటు అడుగుతున్నాం. మనము ఏం పని చేసినామంటే గరీబోళ్ళకు పని చేసినాం, అట్లాగే ఇటు చదువుకున్న పిల్లలకు కూడా కొలువులు వచ్చేందుకు ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఆ పని కూడా చేసినాం. అందుకే మీరు షేర్లింగంపల్లిలో ఏ డివిజన్కి పోయినా ఎక్కడికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన పని మీకు కళ్ళకు కనబడతా ఉంటుంది. అట్లాగే ఇంకోవైపు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కూడా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ, 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇంకో దిక్కు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. మీకు అంతకుముందు చెప్పాను, మళ్ళా చెప్తున్నా. 223/226/C2 10 ఎకరాల 4 సెంట్లు. అది మేము 22లో ఏలో పెట్ల. ఆ భూమి ప్రభుత్వాన్ని ఇంకోటని 22A అది మేము పెట్టాల, మా ప్రభుత్వం టైంలో పెట్టాల. మళ్ళా చెప్తున్నాను, అది పెట్టింది 2015లోనే వచ్చింది. ఆర్సీ నెంబర్ 2207/2015 E5. ఒక్కసారి వెరిఫై చేయమనండి రెవెన్యూ రికార్డ్స్లో, మీ వాళ్ళకి చెప్పండి సార్. ఇది పూర్తిగా నోటిఫై అయింది 26/5/2016లో. అది
కలెక్టర్ గుంటూరు అండర్లో ఉందనేది మన రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. అదే కాదు, అట్లాగే మీకు చెప్పినట్లుగా అక్కడ చాలా స్థలం రైల్వేది, మిగతాది అంతా కూడా చాలా వరకు ఉంది. రైల్వే వాళ్ళది, వాళ్ళ రోడ్డుకు కొంత వదులుకున్నది, వీళ్ళ ఎఫ్సిఐకి ఇచ్చింది కొంత, అట్లా వివిధ రకాల వాళ్ళది భూములు ఉన్నాయి. వాటన్నిటికి కూడా నేను అన్నీ తెప్పించి పెట్టా. మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఆఖరికి మన మున్సిపాలిటీ నుంచి కూడా మేము తెప్పించుకున్నాం. మున్సిపాలిటీలో కూడా చాలా వెరీ క్లియర్గా ఉంది. 10 ఎకరాల 4 సెంటు 223 to 226C దాంట్లో మీకు ఇప్పటికీ ఉంది చూడండి. మన మున్సిపాలిటీ రికార్డుల్లో కూడా ఆ భూమి ఎవరిది అనేది వెరీ క్లియర్గా ఉంది. ఇన్ని ఉన్నా కూడా మీరు ప్రభుత్వంలో ఉండి మీ యంత్రాంగానికి చెప్పి రికార్డులు తెప్పించుకొని ఒక్కసారి వెరిఫై చేయొచ్చు కదండి. ఇంకా ఎందుకని పదే 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 అబద్ధాలు ఎందుకు చెప్తారు మా మీద? అసలు మీరు అబద్ధాలు చెప్పండి, ఇంకోటి మాట్లాడరా మీరు? మేము ఇది స్పష్టంగా మీకు చెప్తున్నాం కదా, రికార్డ్స్ వెరిఫై చేయండి. అందుట్లో నేను ప్రత్యక్ష సాక్షిని. అంతకుముందు కూడా చెప్పే, మళ్ళా చెప్తున్నా, నాకు 70 సంవత్సరాల వయసు. నేను తాడేపల్లిలో పుట్టి పెరిగా. రాష్ట్రంలోని 4 IIIT క్యాంపస్లలో పూర్తి స్థాయి శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభలో దీనిపై మాట్లాడిన ఆయన, ఈ క్యాంపస్ల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. నిధుల కోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రితో చర్చలు జరిపామని లోకేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన సాస్కీ పథకం ద్వారా నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు DPRలు సిద్ధం చేస్తున్నామని, తద్వారా కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అధ్యక్ష, 99 పైసలకి మీరు ఎందుకు భూమి ఇస్తున్నారని సభ్యులని ప్రశ్నించారు అధ్యక్ష. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. దాని కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, వెస్ట్ బెంగాల్లో మీరు చూస్తే ఆనాడు టాటా వాళ్ళు నానో ఫ్యాక్టరీ పెట్టేదానికి వెళ్ళారు అధ్యక్ష. రతన్ టాటా గారు వెళ్తే ఆనాటి పాలకులు ఆ ప్రాజెక్ట్ని తరిమేశారు అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష, టాటా సన్స్ ఆనాడు రతన్ టాటా గారికి అప్పుడు వాట్సాప్ కూడా లేదు అధ్యక్ష, SMS ద్వారా పెట్టి, మీకు 99 పైసలకి నేను మొత్తం భూమి ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు రాండి గుజరాత్కి అని ఆయన కోరితే వాళ్ళు గుజరాత్కి ఆ ఫ్యాక్టరీ తీసుకెళ్లారు అధ్యక్ష. మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పడింది అధ్యక్ష. అదే ఆదర్శంగా తీసుకుని ఐటీ ఎకో సిస్టమ్ మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్గా రూపుదిద్దించాలనేది మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్లాన్ ప్రకారం మేము ముందలు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, మొత్తం ఎకో సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఏపీఐఏసీలు ఐటీ భవనాలు కట్టలేదు అధ్యక్ష, ఎప్పుడు కట్టలేదు. దిస్ ఓన్లీ బిల్డింగ్ అధ్యక్ష, అది మిలీనియం టవర్స్ అని ఒకే ఒక బిల్డింగ్ కట్టారు. అది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం అధ్యక్ష. లీజ్ పైన వచ్చే ఆదాయం చాలా తక్కువ అధ్యక్ష. మనం పెట్టే డబ్బులకి వచ్చే లీజ్ ఇన్కమ్ మనం బేరీ చేసుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కనుక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తేనే బెటర్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుని చేస్తాం జరిగింది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, మేడం గారు అడిగారు, నేను మేడం గారిని సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాను అధ్యక్ష. మా ప్రభుత్వానికి అయితే పిల్లలకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గవర్నమెంట్కి 2 రూపాయల ఆదాయం తగ్గినా పర్వాలేదు, ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. దట్ ఈజ్ అవర్ పాలసీ. లేదు మీకు ఆదాయం ఎక్కువ కావాలని పాలసీ మీకుంటే అది మీ పాలసీ. మా ప్రభుత్వం పాలసీ అయితే ఉద్యోగాల కల్పన అనేది ప్రభుత్వం పాలసీ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, MSME పార్క్స్ గురించి ప్రశ్నించారు అధ్యక్ష. 175 నియోజకవర్గాలు MSME పార్క్స్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ లోకల్గా భూములు మనం తీసుకుంటున్నాం, డెవలప్మెంట్ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ప్రైవేట్ పార్క్స్ కూడా చేయొచ్చని మేము పర్మిషన్ ఇచ్చాం అధ్యక్ష. అంటే
10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా 200 ఎకరాలు ఎవరి దగ్గరనైతే భూమి ఉందంటే వాళ్ళు ప్రైవేట్ పార్క్స్గా తయారు చేసుకుని వాళ్ళు ఆ పార్క్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి వాళ్ళే అది మార్కెటింగ్ చేసి అమ్మకం పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అధ్యక్ష. దాంట్లో అద్భుతమైన ఉదాహరణ శ్రీ సిటీ, ప్రైవేట్ రంగంలో శ్రీ సిటీ ఉంది అధ్యక్ష. శ్రీ సిటీ ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది ఆ ప్రాంతంలో కూడా ఏర్పడింది అధ్యక్ష. ఇంకోటి ఏఎంటీజెడ్ అధ్యక్ష, విశాఖపట్నంలో మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు ఒక వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఉంది అధ్యక్ష. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ సినీ అరంగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది. అకిరా ఎంట్రీ ఎప్పుడు, ఎవరి దర్శకత్వంలో అనే ప్రశ్నలు గత కొంతకాలంగా ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు ఈ చర్చలో టాలెంటెడ్ హీరో డైరెక్టర్ అడవిశేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంతకుముందు అకిరాని శేఖర్ కమల పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అడవిశేష్ అకిరా డెబ్యూ బాధ్యతలు తీసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అకిరాతో శేష్ కు ఉన్న సన్నిహిత్యం ఈ వార్తలకు బలమిస్తోంది. ముఖ్యంగా రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ కు అకిరా సంగీతం అందించినప్పుడు శేష్ మద్దతుగా నిలిచారు. ఈ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుంది. క్షణం, గూఢాచారి, మేజర్ వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసిన అడవిశేష్ అకిరా కోసం ప్రత్యేకమైన వైవిధ్యమైన కథ సిద్ధం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వారసిడి డెబ్యూ కాబట్టి సాధారణ కమర్షియల్ ఎంట్రీ కాకుండా కంటెంట్ బేస్డ్ మూవీతో లాంచ్ చేయాలని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్లో శేష్ దర్శకత్వం వహిస్తారా లేక కేవలం కథ అందిస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిసిసి మాజీ కార్యదర్శి లక్పతి జ్యోతి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం దేశంలోని పేదలు, గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నారాయణస్వామి, మాజీ టీసీసీ కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపులూరి కృష్ణగౌడ్, శంభులా శ్రీకాంత్ గౌడ్, శ్రీధర్ గౌడ్, అనిల్ కుమార్, సుధాకర్, సాయి కిరణ్, జాంగీర్, సురితారెడ్డి, శాంతమ్మ, రాధిక తదితరులు పాల్గొన్నారు. యూపీఏ సర్కార్ గ్రామాలలో నిరుపేదలైనటువంటి పేదవాళ్లకు అన్నం లేక, తిండి లేక చనిపోవడం జరుగుతుంటే ఆ రోజులలో సోనియా గాంధీ గారు అనంతపూర్కి రావడం, అక్కడ ఎందుకు చనిపోతున్నారని తెలుసుకున్నాను. మా ఇక్కడ పనులు లేక, తిండి లేక, ఆఖరు మట్టి కూడా తింటున్నారు కనుక మేము వారికి సాయం చేసినాం అంటే, అరే ప్రజలకు అన్నం లేక చనిపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, ప్రధానమంత్రికి చెప్పి యూపీఏ చైర్పర్సన్గా మనం వీరి గురించి ఆలోచన చేయాలి, పేద ప్రజలకు పని కల్పించాలి, 2 పూటలు అన్నం పెట్టాలనే ఆలోచనతో ఆ రోజు సోషల్తో సంబంధం ఉన్నటువంటి అట్టడుగున ప్రజానీకంలో ఉన్నటువంటి మేధావంతులతో మాట్లాడి ఈ కార్యక్రమం పెట్టారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ రోజ్గార్ కార్యక్రమం పెడితే అది 100 రోజుల పని ఉంటుండే. ఎందుకంటే ఎండాకాలంలో వర్షం ఉండదు, నీళ్లు ఉండవు, పండ్లు ఉండవు. కాబట్టి ఆ 100 రోజుల కార్యక్రమం పెడితే అది గతంలో జరుగుతూ ఉన్నది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఒక 25 రోజులు పెంచి, దానికి గతంలో ఒక ఆలోచన ఏముందంటే గ్రామాలలో సభ పెట్టుకొని గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు ఏ కార్యక్రమం, రోడ్ల లేకుంటే చెరువ లేకుంటే హాస్టలా లేకుంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడితే గ్రామాలకు అభివృద్ధి అని ఆలోచన చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక కొత్త ఆలోచన వచ్చి మన్రేగాని తీసేసి జీ రామ్జీ అనే పేరు పెట్టి దానికి 25 రోజులు పెంచారు. కానీ వాళ్ళ ఆలోచన ఏమిటంటే గతంలో కేంద్రం ఏదైతే సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 100 రోజుల డబ్బులు కూడా
కేంద్ర ప్రభుత్వం 240 రూపాయలు ఇచ్చి ప్రతి కూలికి డబ్బులు ఇవ్వడం, అది పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వం ఏది ఎన్డీఏ ప్రభుత్వం కేవలం 60 రోజులు వాళ్ళు ఇస్తారట, 40 రోజులు మేము పెట్టుకోవాలి. ఆల్రెడీ రాష్ట్రాలలో ఇబ్బంది ఉన్నది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. కాబట్టి ఈ కార్యక్రమం పేరుకేమో 25 రోజులు పెంచారు, కానీ ఆ 25 రోజుల్లో 40 రోజుల డబ్బులు మనం ఇవ్వమంటూ ఉన్నారు. అది కూడా కేంద్రంకి వెళ్ళి ఒక ఆలోచన, వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రామే చేయాలి. అంటే గ్రామాలలో పరిస్థితి గ్రామంలో ఉన్నోనికే తెలుస్తుంది, కానీ కేంద్రం నుంచి వచ్చే కొత్త కార్యక్రమం తీసి ఎట్టి పరిస్థితులలో మహాత్మా గాంధీ రోజ్గార్ యోజనను స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతిపితకి అవమానం చేసి ఆయన పేరు తీసేయడం చాలా, ఈ దేశానికి స్వాతంత్రం ఒక కట్టు లేక ఒక తుపాకీ లేక అహింస ద్వారా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానాయకుని పేరుకి తీసేసి జీ రామ్జీ అనే పథకం పెట్టి అందులో పేదవారి నోట్ల మట్టి కొట్టే కార్యక్రమం ఉంది. కాబట్టి ఇది ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి దగ్గర కూడా గ్రామాలలో మండలాలలో ఈ కార్యక్రమం దీన్ని వ్యతిరేకంగా రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి నిర్ణయమే తీసుకున్నారు. మేము ఈ పథకాన్ని అమలు చేయము. రాహుల్ గాంధీ ఏదైతే మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి మళ్ళీ ఆ పేరు వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మరి యాదగిరి గారు వారి కార్యకర్తలు అందరూ ఈ నల్లగుంటలో పెట్టడం, దానికి మేము అందరం సహకరించాం. ఇది ప్రతి జిల్లాలో ఎప్పటి వరకు అయితే నరేగా ప్రోగ్రాంను మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యే వరకు మా పోరాటం కొనసాగుతుంది. గాంధీ ఏం తప్పు చేసిందని ఆయనను పేరు పక్కకు పెడుతున్నారు. ఏ ఆఫీసులో చూసినా, ఏ గ్రామాలలో చూసినా గాంధీ బొమ్మ ఉంటుంది. ఆ గాంధీ బొమ్మను కూడా తీసేయాలి అనేది, మహాత్మా గాంధీ పేరు తీసేయాలనే దురుద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టి పేద ప్రజల తినే అన్నంలో మట్టి కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకం. ఏఐసిసిలో సిడబ్ల్యూసిలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రకారంగానే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మీనాక్షి ఇచ్చిన కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో కొనసాగుతుంది. ఈ నరేగా ప్రోగ్రాం మళ్ళీ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. గాంధీకి అవమానం కాదు, జాతిపితకి అవమానం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఇవాళ కూర్చోవడం జరిగింది. 1 గంట వరకు కూర్చుంటారు. అదేవిధంగా రోజు అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దీన్ని కొనసాగుతూ మళ్ళీ ఆయన నరేగా మహాత్మా గాంధీ రోజ్గార్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ వచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి 32వ అఖండ జ్యోతి పాదయాత్ర ఫిబ్రవరి 15, 2026 ఉదయం 9:30 బర్కత్పురాలోని యాదగిరి భవన్ నుంచి భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభం కానుంది. స్వామి జ్యోతిరానందుల వజ్ర సంకల్పంతో ఆరంభమైన ఈ పాదయాత్ర 3 దశాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ 32వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. 12 అడుగుల ఎత్తైన స్వామి అమ్మవార్లను దివ్య ప్రతిమలతో అలంకరించిన దివ్య పుష్ప రథం దీపకాంతుల్లో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తుంది. వేద మంత్రోచ్చరణలు, శ్రీ సూక్త పారాయణలు, మంగళ వాయిద్యాల నాదాల మధ్య సాగనున్న ఈ మహాయాత్ర ఫిబ్రవరి 18 సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకుని రాత్రి 8:30 దేవాలయంలో అఖండ జ్యోతి సమర్పణతో ముగుస్తోంది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కటాక్షం పొందాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. స్ట్రైట్గా చూడండి, మీరు అటు సైడ్కి చూసుకోకసారి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అఖండ జ్యోతి రథయాత్ర హైదరాబాదులో బర్కత్పుర యాదాద్రి భవన్ నుండి శివరాత్రి పర్వదినాన 15 ఫిబ్రవరి
2025 రోజున ఆదివారం రోజున యాత్ర ప్రారంభించబడుతుంది. ఆ రోజు స్వామివారి పూజల అనంతరం రథయాత్ర 10 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరి పురవీధుల ద్వారా ఇక్కడ నుండి చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, అడిగ్మేడ్, తార్నాక, ఆ తర్వాత అఫ్సిగూడ, అఫ్సిగూడ, ఉప్పల్ చౌరస్తా, ఉప్పల్ నుండి ఉప్పల్ హై స్కూల్ వద్ద ఆ రాత్రి బస చేస్తుంది. కాబట్టి మరి యాత్ర 18వ తేదీ నాడు ప్రారంభమై 18వ తేదీ రోజు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు మేము ఆ జ్యోతిని అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవుడి ఆశీస్సులు తీసుకొని యాత్రను దిగ్విజయం చేస్తారని చెప్పి మేము ఈ కమిటీ చైర్మన్గా నా పేరు సత్తి వెంకటరెడ్డి, మేము ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందు మూలంగా ఈరోజు ప్రచార పత్రం ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. ఈ యాదాద్రి భవన్ నుండి తప్పనిసరిగా అందరూ రావాల్సిందిగా మేము ప్రజలందరినీ, భక్తులందరినీ కోరుతున్నాము. దీనికి కూడా మరి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు, మరి రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శాసనసభ్యులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, బీల ఐలయ్య గారు, అదేవిధంగా దేవస్థానం అధికారులు, పూజారులు అందరూ కూడా ఈ సందర్భంగా స్వామి గారి యాత్రలో పాల్గొంటారు. కాబట్టి అందరూ రావాల్సిందిగా మేము కోరడం జరుగుతున్నది. బాగుందా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. షేర్లింగంపల్లి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రెస్ మీట్. ట్రిపుల్ ఐటీలో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తాం, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్. డివి శేష్ ఆధ్వర్యంలో అఖిరానందన్ గ్రాండ్ ఎంట్రీ. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.